రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంటేనే ముళ్ళ కిరీటమా? ఆ కుర్చీలో కూర్చున్న వారికి సొంత నేతల సమన్వయమే అతిపెద్ద శాపంగా మారుతుందా? తెలంగాణ కమల దళపతి ఆవేదన వెనుక మర్మమేంటి? అసలు రామచంద్రరావు ఏమన్నారు? ఆ మాటలకు అర్థాలేంటి? లెట్స్ వాచ్ ఇట్. తెలంగాణ బీజేపీ రథసారథులుగా నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, ఆ తర్వాత కిషన్ రెడ్డి పనిచేశారు. ఇప్పుడు ఎన్ రామచంద్రరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షులు మారుతున్నారు, కానీ తెలంగాణ బీజేపీలో ఆ అంతర్గత కుమ్ములాటలు మాత్రం మారటం లేదు. తాజాగా ఒక బహిరంగ వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాషాయ దళంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈరోజు చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. చాలా మంది చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఇండివిజువల్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. మన్ కీ బాత్ మనకు బాత్ ఇక్కడ మాట్లాడాలి, కానీ ప్రధానమంత్రి గారు రేడియోలో మాట్లాడారు. మనం మాత్రం మన్ కీ బాత్ మీడియా ముందు మాట్లాడదు. దయచేసి పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు చాలామంది మన నాయకుల మీద పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. అది పెట్టింది మన పార్టీ కాదు, ఇతర పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ బలపడుతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసిపోయారు కాబట్టి మన మధ్యన విభేదాన్ని సృష్టించడానికి బయట పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పండాగ మీద చిల్లర రాజకీయాలు. దీన్ని మనం ఎదిరిస్తాం. భారతీయ జనతా పార్టీ ఐక్యత్వాన్ని ఎవరు కూడా దాన్ని దెబ్బతీయలేని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ చిల్లర రాజకీయాలతో భారతీయ జనతా పార్టీని మీరు బలహీనపరచలేరు. రామచంద్రరావు గొంతులో అంతులేని ఆవేదన, మాటల్లో తీవ్రమైన నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర నేతలను సమన్వయం చేసుకోలేక రామచంద్రరావు చేతులెత్తిస్తున్నారనే చర్చ పార్టీలో విస్తృతంగా జరుగుతోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్ రామచంద్రరావు ప్రయాణం అంత సాఫీగా సాగటం లేదని సమాచారం. పార్టీని ఒక తాటిపైకి తెచ్చేందుకు ఆయన పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావని పార్టీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మేడ్చల్లో జరిగిన పార్టీ అధికారిక సమావేశంలో రామచంద్రరావు బహిరంగంగానే తన మనసులోని ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా తప్పుతోందన్న సంకేతాలను ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. కొంతమంది నేతలు గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సొంత కార్యక్రమాలు చేసుకోవటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికైనా బాధలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పుకోవాలి, కానీ కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నెత్తి నోరు బాదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టే తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో ఉన్న ఈ అంతర్గత బలహీనతలను ప్రత్యర్థి పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయని రామచంద్రరావు ఆవేదన చెందుతున్నారని సమాచారం. బీజేపీ నేతల మధ్య గొడవలు పెట్టడానికి సోషల్ మీడియాలో పోస్టర్లు, ఫ్లెక్సీలు వేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత నేతలకు క్లాస్ పీకుతూనే ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు రామచంద్రరావు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో రామచంద్రరావు ఇచ్చిన ఈ సీరియస్ వార్నింగ్ తర్వాతైనా పార్టీ నేతలు దారికి వస్తారా? ఆయన పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని క్రమశిక్షణతో నడుచుకుంటారా, లేక ఎవరి రూట్ వారిదే అన్నట్లు వ్యవహరిస్తారా అన్నది తేలాలంటే మరికొంత సమయం పడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.